హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం నందమూరి తారక రామారావు గారి ఊరైతే వచ్చాము. వారి స్వగ్రామం నిమ్మకూరు ఫ్రెండ్స్. ఈ నిమ్మకూరు ఆ విలేజీ ప్లస్ అలానే మన ఎన్టీ రామారావు గారి ఓన్ హౌస్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. ఆ విలేజీ ప్లస్ ఆ ఓన్ హౌస్ కూడా మనం చూద్దాము. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఒక లైక్ అయితే చేయండి. మనం వాళ్ళ హౌస్ వద్దకైతే మనం వెళ్దాము. మనం నిమ్మకూరు ఎంటర్ అవగానే మనకి నందమూరి తారక రామారావు గారు అలానే ఆయన భార్య బసవ తారకం విగ్రహాలైతే మనకైతే ఫస్ట్ కనిపిస్తాయి. ఈ విగ్రహాలని మన జూనియర్ ఎన్టీ రామారావు ఆవిష్కరించడం జరిగింది. ఆ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ బోర్డు కూడా ఒక్కసారి చూడండి, ఆవిష్కర్త అని ఉంది, శ్రీ నందమూరి తారక రామారావు గారు అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, రామారావు విగ్రహం వద్ద అయితే ఉన్నాము ఫ్రెండ్స్. ఎన్టీ రామారావు గారు పేరు చెప్పగానే తెలియని వారంటూ ఎవరు ఉండరు అన్నమాట. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేయటం జరిగింది, అది మనకు తెలిసిన విషయమే. కానీ ఆయన 400 సినిమాల్లో నటించడం జరిగింది ఫ్రెండ్స్. అలానే నందమూరి తారక రామారావు గురించి చెప్పాలి అంటే 1982 మార్చి 27న తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి కూడా అవటం జరిగింది ఫ్రెండ్స్. అది ఒక రికార్డ్ అనమాట. అలానే మన ఎన్టీ రామారావు గారి ఇంటికి కూడా మనం వెళ్దాం. వాళ్ళ ఇల్లు నేటికి కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ ఇల్లు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అలానే మన రామారావు గారికి 11 మంది సంతానం, మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇక మనం ఎన్టీ రామారావు గారి ఇంటికి అయితే వెళ్ళి వాళ్ళ ఇల్లు కూడా ఒక్కసారి చూద్దాం. అక్కడ ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మనం నిమ్మకూరు రావాలి అంటే పామరు నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలానే గుడివేడ నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇది కృష్ణా జిల్లాలో ఉండటం జరిగింది ఫ్రెండ్స్. మనం ఎన్టీ రామారావు గారి ఇంటి వద్దకైతే వెళ్దాం. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ హౌసే మన ఎన్టీ రామారావు గారి ఓన్ హౌస్ అన్నమాట. ఈ హౌస్లోనే ఎన్టీ రామారావు గారు కూడా ఉండటం జరిగింది ఫ్రెండ్స్. మనం వచ్చిన టైంలో ఆ గేట్లకైతే తాళాలు వేసి ఉండటం జరిగింది ఫ్రెండ్స్. అందువలన హౌస్ లోపలికి వెళ్ళైతే మనం చూయించలేకపోతున్నాం. అక్కడైతే ప్రస్తుతానికి ఎవరూ లేరనమాట. అందువలన మీకు చూయించలేకపోతున్నాం. లోపల వ్యూ అయితే ఒక్కసారి అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. అలానే వాళ్ళు ఉంటే చాలా బాగుండేది. మనం హౌస్ లోపల కూడా చూసి ఉండేవాళ్ళం. వస్తారన్న ప్రస్తుతం ఇక్కడికి? బాలకృష్ణ వస్తాడు. బాలకృష్ణ గారు వస్తారు. ఇంకా ఎప్పుడైనా బాలకృష్ణ వస్తాడు. అడిగేస్తుంది లేడుగా. ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గానే వస్తారా? జూనియర్ ఎన్టీఆర్ కొడాల నాని అది కట్టించారు. ఏది విగ్రహం? స్టార్టింగ్ విగ్రహం టీడీపీలో ఉన్నాం కట్టించారు. ఓకే ఓకే కట్టించారు. ఓకే. ఆయన ఎప్పుడు వరకు ఉన్నారన్న ఇక్కడ వచ్చేసరికి? మనకి చిన్న వయసులో మనకు తెలియదు. మద్రాసులో ఉన్నాడు. మద్రాసులో ఉన్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్ చేరినాక సినిమాలు అయిపోయే పనికినాక రాజకీయంలోకి వచ్చాడు. ఓకే ఓకే. అంతా ఇదైంది ఫ్రెండ్స్. ఈ ప్రక్కనే వచ్చేసరికి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ హౌస్. ఇది ఏంటో చూద్దాం ఒకసారి రండి. ఇది ప్రస్తుతం ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏమీ లేదన్నమాట.
ఇది కూడా వాళ్ళ ప్లేసే, ఎన్టీ రామారావు గారు వాళ్ళ ప్లేసే అన్నమాట. ఇటు హౌస్ మనకు కనిపిస్తుంది కదా, క్లియర్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఎన్టీ రామారావు గారి హౌస్. అలానే ఈ గ్రామ ప్రజలు వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు 20 సంవత్సరాల వరకు కూడా ఈ గ్రామంలో ఉన్నారని చెప్తున్నారు. అలానే ఆయన కూడా వ్యవసాయం అయితే చేయటం జరిగింది చిన్న వయసులో. అలానే పాల వ్యాపారం కూడా చేశారని చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు. కానీ ఎన్టీ రామారావు గారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రామ ప్రజలైతే.